మన సెల్ ఫోను, ల్యాప్‌టాపు, ట్యాబు, అట్లాగే కారు, టూ వీలరు ఏదైనా సరే చిప్ కావాలి. సెమీ కండక్టర్ చిప్. అవి ఉంటేనే అవి పనిచేస్తాయి. ఈ ఆపరేటింగ్ టెక్నాలజీలకి రా మెటీరియల్ 60-70% చైనా దగ్గర ఉంటాయి. మిగతావి వేరే దేశాల్లో ఉన్నాయి. అదే సందర్భంలో తయారీదారులు ఎక్కువగా కొరియా లాంటి చోట్లన ఉన్నారు. కొరియా, జపాన్ లాంటి చోట్లన, అమెరికాలో కూడా ఉన్నారు. ఈ చైనా వాళ్ళు ఆ ముగ్గురిని అనుసంధానిస్తూ చైనాలో ఫ్యాక్టరీ పెట్టి ఇంతకాలం ఉత్పత్తి చేస్తూ వచ్చారు. మన కరోనా టైంలో స్వదేశాలకు వాళ్ళు వెళ్ళిపోవడం, అనేక మంది చచ్చిపోవడంతో పెద్ద సమస్య వచ్చి పడింది. అందువల్లనే కార్ల తయారీ కూడా ఆగిపోయింది. ఇప్పుడు భారతదేశము, అమెరికా అట్లాగే 2-3 దేశాలు చిప్స్ తయారీ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. అయితే చైనా మీద బ్యాన్ పెట్టింది అమెరికా సెమీకండక్టర్ చిప్స్ విషయంలో, తయారు చేసే కంపెనీల మీద ఆ కరోనాని బేస్ చేసుకుని. ఇప్పుడు ఆ బ్యాన్ లిఫ్ట్ చేయబోతుందంట. అంటే తనకి అవసరం లేకపోతే ఎదుటి వాళ్ళని బెదిరించడానికి నిషేధం ఇస్తుంది. అవసరం వస్తే కనుక చైనా మీద ఆంక్షలు ఎత్తేస్తుంది. అది మరొకసారి ప్రస్ఫుటమైంది.